గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కడైతే మనం చూస్తున్నాం కదా, విజయ ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి బిల్డింగ్ ఇది 5 అంతస్తుల ఫ్లోర్ అన్నమాట. అయితే ఈ సెల్లార్ లో ఎక్కువగా గార్బేజ్ ఈవీ వెహికల్స్ ఉండటం వల్ల అక్కడ ఏం జరిగిందో, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందో ఏమో ఇంకా ప్రాథమికంగా అయితే గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7:40 ప్రాంతంలో ఈ సెల్లార్లో నుంచి అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయని సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. ఇప్పటికీ కూడా గంటన్నర పాటు నిర్విరామంగా రెస్క్యూ కొనసాగుతోంది. 5 ఫైర్ ఇంజన్లతో మొత్తం మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో అప్పటి నుంచి కూడా ఆ ఫైర్ సిబ్బంది అయితే నిర్విరామంగా చాలా సాహసోపేతంగా ప్రాణాలు పణంగా పెట్టి కూడా వాళ్ళు రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎందుకంటే సెల్లార్ కావడం వల్ల చిమ్మ చీకటి అలుముకుంది. అక్కడ ప్రమాదం ఎక్కడి నుంచి మొదలైందో కూడా తెలుసుకోవడం చాలా కష్టతరం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దట్టమైన పొగలు చుట్టూ అలుముకోవడంతో పెద్ద ఎత్తున జనాలు కూడా ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి పెద్ద ఎత్తున గుమికూడినటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ఉదయం 7:30 ప్రాంతంలో ఈ అగ్ని కీలలు సెల్లార్ నుంచి ఎగసి పడుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 5 ఫైర్ ఇంజన్లతో ఇక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఇప్పటికీ కూడా ఆ పొగలను అయితే ఆ అగ్ని కీలలను అయితే అదుపులోనికి తీసుకొచ్చారు. కానీ అక్కడ ప్రైమరీగా ఎక్కడైతే ఇది మొదలైంది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఈ కిందన గార్బేజ్తో పాటు ఈవీ వెహికల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఫైర్ ఇన్సిడెంట్ ని అదుపు చేసే క్రమంలో కొంతమంది ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. చాలా మంది ఇప్పటికే సెల్లార్ లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇంత ఎర్లీ అవర్స్ లో ఈ ప్రమాదం జరగడం వల్ల ఆల్రెడీ సెల్లార్ లో పార్క్ చేసి ఉన్నటువంటి వాహనాల గురించి ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ సెల్లార్ లో పార్కింగ్ లో ఉన్నటువంటి వెహికల్ కీస్ అన్ని కూడా ఒక బాక్స్ తో పాటు తీసుకురావడం వల్ల ఇమీడియట్ గా సిబ్బంది ఇనిషియేట్ తీసుకొని సో మనం చూసినాం సెల్లార్ లో అంటే అగ్ని కేలల్లో చిక్కుకునే వాహనాల పరిస్థితి కూడా ఎలా ఉందో అర్థమవుతోంది. పూర్తిగా దట్టమైన పొగ మంచు, ఈ నల్లని పొగ కమ్మేసినటువంటి పరిస్థితి. కొన్ని వెహికల్స్ అయితే డ్యామేజ్ అయినవి కూడా మనకి కనపడుతున్నాయి. ఎక్కువ శాతం ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇందులో సెల్లార్లో పార్కింగ్లో ఉండటం వల్ల ప్రమాదం తారాస్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫైర్ సిబ్బంది చాలా వరి అవుతూనే రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు శ్రమిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తుంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎక్విప్మెంట్ యూజ్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఆ రెస్క్యూలో చిన్నపాటి గాయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాస్త రిలాక్స్ కోరుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇది ప్రమాదం ఎక్కువగా జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడైతే వాళ్ళు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ 5 ఫ్లోర్స్ లో చూస్తే పూర్తిగా కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి బిల్డింగ్. 5th ఫ్లోర్ లో అక్కడ ఫంక్షన్ హాల్, అలాగే జిమ్ కూడా ఉంది. ఉదయమే జిమ్ కు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ కిందన పొగలు దట్టంగా అలముకోవడం వల్ల కిందకు వస్తే ఏం జరుగుతుందో అని ఒక పానిక్ లో జిమ్ లోనే స్ట్రక్ అయిపోయారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి గ్లాసెస్ అన్ని కూడా బ్రేక్ చేసి వాళ్ళందరినీ సేఫ్ గా బయటకు తీసుకొని రావటం జరిగింది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంటలు పూర్తిగా అదుపు చేసిన తర్వాత ప్రమాదానికి కారణం ఏంటి, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే సెల్లార్ లో ఉన్నటువంటి గార్బేజ్ ఈవీ వెహికల్స్ వీటి వల్ల ఎక్కడైనా ఫైర్ ఇన్సిడెంట్ మొదలైందా అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఈ మొత్తం కూడా ఆ సెల్లార్ లో జరిగింది. ఏ కార్నర్ లో చూస్తూనే కూడా ఒకవైపు అదుపు చేస్తే మరోవైపు మంటలు ఎగసి పడుతున్నాయి. మీకు పూర్తిగా ఇక్కడ డార్క్ వాతావరణం కనబడుతోంది. మొత్తం కూడా ఒకవైపు కంట్రోల్ చేస్తుంటే మరోవైపు ఫైర్ అనేది రేజ్ అవుతుంది. సో ఏం జరిగింది, అసలు ఇంత పెద్ద ప్రమాదానికి కారణం ఏంటి అని చూసేందుకు కూడా, ఎందుకంటే ఒక్కసారిగా ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా దట్టమైన పొగలు ఎగసి పడుతూ ఉంటే ఏం జరిగింది పొద్దున్నకే ఇంత ప్రమాదం ఏంటి అని
తెలుసుకునేందుకు కూడా ఇక్కడికి జనాలు వస్తున్నారు. పూర్తిగా ఒకవైపు ఫైర్ సిబ్బంది చేస్తున్నటువంటి మీకు అక్కడ మంటలు కూడా బ్లింక్ అవుతున్న దృశ్యాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఇక్కడ ఈ సైడ్ ని ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ తో వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంటే ఆ చివరిని కూడా ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. సో మనం చూడొచ్చు వరప్రసాద్ గారు అలానే ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అయితే రెస్క్యూ కొనసాగుతోంది. సో ఇక్కడ కూడా చాలా మంది వరి అవుతున్నటువంటి పరిస్థితులు ఏంటున్నాయంటే ఇంకా వెహికల్స్ అందులో చిక్కుకున్నాయి. అవి కూడా ఏమైనా ఫైర్ కి గురైతే గనక ప్రమాదం పెద్దగా జరగడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సెల్లార్లో కొంత గార్బేజ్ ప్లస్ కొన్ని ఈవీ వెహికల్స్ ఉన్నాయండి. కొన్ని వెహికల్స్ బయటికి తీశారు, కొన్ని వెహికల్స్ తీయలేదు. జనరల్గా లోపల కూడా ఎవరికి వెళ్ళడానికి అలౌ చేయరండి, సెక్యూరిటీ కూడా ఉంటారు. సో లోపల మరి షార్ట్ సర్క్యూట్ అయిందో లేదో పూర్తిగా విచారించి చెప్తాం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం కాలేదండి, ఎవరికి ఇంజరీస్ కూడా లేవండి. 5 floors అండి. మేబీ షార్ట్ సర్క్యూట్ ఉండొచ్చు, పూర్తిగా వెరిఫై చేసి చెప్తాం. ఉన్నారు, కంగారు పడే గ్లాస్ బ్రేక్ చేశారు కానీ మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లో దిగిపోరండి, ఎవరికి ఎటువంటిది లేదు. వెంటనే కష్టంగా అంటే పొద్దు నుంచి కూడా కొంచెం సెల్లార్ వల్ల లోపల ఒక కార్నర్కి ఉండిపోవడం, ఒక కార్నర్కి ఎంట్రీ ఎగ్జిట్ ఉండడం, లోపల ఉండిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉందండి. లోపల ఏం కనపడలేదు, లైట్ లెస్ చేస్తానంటే పవర్ కూడా తీసేయడం వల్ల దగ్గర ఒక 5 ఫైర్ ఇంజన్లు వచ్చినాయండి. వచ్చి చేసి వెళ్ళిపోతున్నారండి. సిబ్బంది ఒక 50 మంది దాకా పనిచేస్తున్నారు. ఆల్ టైం దగ్గర 8 hours 7:45 to 8 మధ్యలో ఫస్ట్ ఇనిషియల్గా చేస్తే తర్వాత 7 o'clockకి ఇచ్చేస్తుంది. అదే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు